హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏ టు జెడ్ జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రోజు రేపటిలోపు గడువు పూర్తి కానున్న గవర్నమెంట్ జాబ్స్ మరియు వాటి యొక్క పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పోస్ట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్, అదేవిధంగా ఎస్బీఐ క్లర్క్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్ అని చెప్పి, అదేవిధంగా ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మొత్తం మనకు 3 రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 16/8/2020, అదేవిధంగా 17/8/2020 అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటే కనుక ఇప్పుడు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్ ఆల్ స్టేట్స్కి సంబంధించిన ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ అయినా సరే నా వెబ్సైట్ a2zjobalert.comలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఉంటుంది, లేదా గూగుల్లోకి వెళ్ళి a2zjobalert.com అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసినా సరే మన వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి జాబ్ వెబ్సైట్ ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అదేవిధంగా నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ నుండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే www.a2zjobalert.com అని చెప్పి గూగుల్లో టైప్ చేసినట్లయితే మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు కనుక అబ్జర్వేషన్ చేసినట్లయితే మీకు ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఐటీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్ అన్ని కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం 3 రకాల పోస్టుల గురించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16th August 2020 అనమాట. సో ఈ రోజుతో ఈ పోస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దీని యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2020 క్లర్క్ అండ్ ఆఫీసర్ JMGS 1 అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్ట్ యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి మనకి 28 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టేటస్ ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 16 August 2020, అంటే ఈ రోజుతో ఈ పోస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేటప్పటికి పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. లొకేషన్ వచ్చేటప్పటికి అక్రాస్ ఇండియాలో ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏంటంటే 1/8/2020, లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16/8/2020 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి 31/8/2020 అయితే లాస్ట్ డేట్ గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీసర్ JMGS 1 వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఎనీ డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. స్పోర్టింగ్ ఈవెంట్ లో ఛాంపియన్షిప్ క్లాసిఫైడ్ అండర్ కేటగిరీ A, B, C అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా క్లర్క్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. దీని యొక్క క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే పాస్ ఇన్ 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ఈక్వలెంట్ యాజ్ ద కేస్ మేబీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే స్పోర్టింగ్ ఈవెంట్ ఛాంపియన్షిప్ క్లాసిఫైడ్ అండర్ కేటగిరీ D అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అయితే ఈ రోజుతో లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవుతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనకు 8 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. మొత్తం కూడా మనకి 8 రకాల పోస్టులకి అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆర్చరీలోకి వచ్చేటప్పటికి ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు, క్లర్క్ వచ్చేటప్పటికి 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా అథ్లెటిక్స్కి వచ్చేటప్పటికి ఆఫీసర్స్కి 2 పోస్టులు, క్లర్క్ వచ్చేటప్పటికి 2 పోస్టులు. నెక్స్ట్ బాక్సింగ్ వచ్చేటప్పటికి ఆఫీసర్స్కి 2, క్లర్క్ వచ్చేటప్పటికి 2. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్కి వచ్చేటప్పటికి ఏమీ లేవు, క్లర్క్ వచ్చేటప్పటికి 2 అనమాట. స్విమ్మింగ్ వచ్చేటప్పటికి ఆఫీసర్స్కి 2, క్లర్క్ వచ్చేటప్పటికి 2. టేబుల్ టెన్నిస్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్స్కి 2, క్లర్క్కి 2. రెస్లింగ్ చూసుకున్నట్లయితే ఆఫీసర్స్కి 2, క్లర్క్కి 2. టోటల్గా 14 పోస్టులు అయితే ఆఫీసర్స్కి, 14 పోస్టులు అయితే క్లర్క్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 28 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ ఫీజు వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం వచ్చేటప్పటికి 18 years ఉండాలి, మాక్సిమం వచ్చేటప్పటికి 25 years అనేది ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ లో. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. SC, ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి, OBC క్యాండిడేట్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే SC, ST అభ్యర్థులకి, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి 50 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా జనరల్ అండ్ అదర్ కేటగిరీస్, అంటే OBC కేటగిరీస్, OC కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి 200 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది టోటల్గా ఆన్లైన్ విధానంలోనే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్, అదేవిధంగా లాగిన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది.
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ పోస్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అది కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ వెబ్సైట్లో అందరికంటే ముందుగా నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ కనబడుతున్న www.a2zjobs.com కనుక విజిట్ చేసినట్లయితే మీకు అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అనేవి కూడా నేను దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండో పోస్ట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ SBI సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి టోటల్గా 3850 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఈ రోజుతో లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 3850 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ స్టేటస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే 16/8/2020 అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేటప్పటికి పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క వేకెన్సీస్ వివరాలు అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 27/7/2020 నుండి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16/8/2020 అనమాట. అదేవిధంగా ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది 31/8కి మీరైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వేకెన్సీస్ అండ్ కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా క్లియర్గా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ స్టేట్ అదేవిధంగా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మొత్తం కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేశాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పోస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. అదేవిధంగా ఈ పోస్ట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్ట్ యొక్క శాలరీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 23,000 నుండి 42,020 రూపాయలు అయితే పర్ మంత్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అంటే ఇక్కడ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే కమర్షియల్ బ్యాంక్లో కానీ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్లో కానీ పనిచేసిన అనుభవం అనేది 2 years చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్ట్ యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం వచ్చేటప్పటికి 30 years లోపల ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే SBI అఫీషియల్స్ ఆర్ గోయింగ్ టు షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ అండ్ దెన్ కండక్ట్ ద ఇంటర్వ్యూ ఆఫ్ దమ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు వివరాలు కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు 750 రూపీస్ అంటే 750 రూపాయలు అనేది ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఈ వెబ్సైట్లో ఇచ్చానమాట ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ప్రొసీజర్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక వారు ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో www.a2zjobs.com ఏదైతే ఉందో అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్ని కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే ఇచ్చాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మూడో పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ONGC రిక్రూట్మెంట్ 2020 ట్రేడ్ అండ్ టెక్నీషియన్ ఆన్లైన్ ఫామ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 4182 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 17/8/2020తో పూర్తి అయితే కానుంది. అదేవిధంగా పోస్ట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అకౌంటెంట్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్ ఎక్సెట్రా అని చెప్పేసి కొన్ని రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిందకు వచ్చినట్లయితే కొంచెం మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి 29/7/2020 అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 29/7/2020 అయితే స్టార్ట్ అయింది అనమాట. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 17/8/2020తో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే 24/8/2020 అయితే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా డేట్ ఫర్ క్యాండిడేట్స్ రిసీవ్ కన్ఫర్మేషన్ ఫామ్ వచ్చేటప్పటికి 24/8/2020 నుండి 1/9/2020 లోపు అయితే కన్ఫర్మేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అకౌంటెంట్, అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, నెక్స్ట్ అదేవిధంగా సెక్రటరీ అసిస్టెంట్, నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మొత్తం కూడా క్లియర్గా నేను ఈ పోస్టులు అయితే రాశాను అనమాట. సో మీరు ఇక్కడ ఏ పోస్టుకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి
నేనైతే వీడియోలో చెప్పట్లేదు. మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి క్లియర్‌గా అయితే చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్ట్‌లకు సంబంధించిన వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ గనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా క్లియర్‌గా మీకు ఈ పోస్ట్‌లు అయితే రాశాననమాట. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఏ రీజియన్‌లో మీకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయనేది మొత్తంగా ఏ సెక్టార్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మొత్తం కూడా క్లియర్‌గా అయితే ఇక్కడైతే రాశాననమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మాక్సిమం వచ్చేటప్పటికి 24 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అయితే ఉందన్నమాట యాజ్ పర్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సెలక్షన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రెంటిసెస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అండ్ మెరిట్ డ్రాన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ యూస్ఫుల్ లింక్స్ అయితే నేను ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్లో రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ లింక్, అదేవిధంగా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ లింక్ 1 లింక్ 2 కూడా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే ఇచ్చాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా దీంట్లో అయితే ఉంది. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీకు అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, రేపటితో గడువు పూర్తి కానున్న 3 పోస్టుల యొక్క వివరాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా మీకు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్, అదేవిధంగా రిజల్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ అదేవిధంగా అప్కమింగ్ జాబ్స్ అన్నీ కూడా నేను ఈ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తాను. అందరికంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి అప్డేట్తో మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.